ఈరోజు ప్రభువు నా హృదయంలో ఉంచిన ఒక మంచి మాట తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. మనందరికీ తెలుసు మన ఆరాధ్య దైవం ఎవరు మన ఆరాధ్య దైవం? యేసయ్య. అవునా? డౌటా? ఎవరికన్నా చెప్పండి, ఎవరికైనా డౌటా? మనం ఆరాధించే దేవుని పేరేం పేరు? ప్రభు అయిన యేసు. అయితే మీరు ఒక మాట చదవండి. ఇప్పుడు నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపునని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. నా జ్ఞాపకార్థ నామము. ఆయన పేరుండగా మరి జ్ఞాపకార్థ నామం అని ఎందుకు అన్నాడండి? యేసుక్రీస్తు అని ఆయన పేరుండగా మరి జ్ఞాపకార్థ నామము ఎందుకని ఆయన ఇక్కడ సెలవిచ్చాడు? ఎందుకంటే ముందు తెలియజేసిన రీతిగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నాడు. అర్థమవుతుందా? వారు ముగ్గురు ఎవరు అంటే దేవుని అందలి భయభక్తులు కలిగిన వారు. ఎవరికైతే ప్రభువు మీద మిక్కటమైన భయభక్తులు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఇది జ్ఞాపకార్థమైన నామము, అందరికీ కాదు. ఎందుకు జ్ఞాపకార్థమైన నామము అంటే స్మరిస్తారు, ఏం చేస్తారు? జ్ఞాపకం చేసుకుంటారు నిత్యము. జ్ఞాపకార్థం అంటే నిత్యం జ్ఞాపకం చేసుకోవడం. ఇప్పటి వరకు చాలామంది సాక్ష్యాలు చెప్పారు. ఏమన్నారు? మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అని. మరి వాళ్ళని ప్రత్యేకంగా ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా అంటే వారికి నచ్చిన వారు వారి జ్ఞాపకం చేసుకుంటారు. అలాగే ప్రభు ఏమన్నాడు? నా యందు భయభక్తులు గల వారికి ఇది జ్ఞాపకార్థమైన నామం. అందరికీ కాదు. అందరికీ ఏ నామము? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. గుర్తుపెట్టుకోండి, రెండింటికి తేడా ఉంది దయచేసి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. జ్ఞాపకార్థం ఎవరికి? ఆయన యందు భయభక్తులు గల వారికి మాత్రమే అది జ్ఞాపకార్థమైన నామం. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 135వ కీర్తన. యెహోవా నిత్యము నిలుచును, నీ నామము నిత్యము నిలుస్తుంది. యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. అది ఆయన నామము నిత్యము నిలుస్తుంది, కానీ ఆయన జ్ఞాపకార్థమైన నామము తరతరములు ఉంటుంది. ఎవరికి? ఆయన యందు భయభక్తులు గల వారికి నిత్యము నిలుస్తుంది. ఇప్పుడు మీరు ఎవరినైనా అడగండి, యేసు ఎవరు అంటే ఆయన దేవుడు అంటారు, భక్తులు అంటారు, భక్తిహీనులు అంటారు, అన్యజనులు కూడా అంటారు. నేను ఒకసారి ఒక మెసేజ్లో చెప్పాను, వేరే వాళ్ళు ఆయన దేవుడు అంటానికి, మీరు దేవుడు అంటానికి కొన్ని కారణాలు ఉండాలి అన్నాను. మీకు ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు. మీరు నా దేవుడు అయినా, నా ప్రభు అయినా అని చెప్పటానికి కారణం ఉండాలిగా. భక్తిహీనులకి కొన్ని కారణాలు ఉంటాయి, భక్తిపరులకి ఇంకెక్కువ కారణాలు ఉంటాయి. తేడా ఇంతేనండి. అన్ని జనులకి అవేమీ తెలియదు, ఆయన దేవుడు అంటారు, ఆయన ప్రభువు అంటారు. భక్తిహీనులకి ఏదో రకంగా 1-2 కారణాల వల్ల మాకు ప్రభువు, ఆయన దేవుడు అంటారు. భక్తిపరులకైతే అనేక కారణాలు చెప్తారు. తేడా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? యెహోవా భక్తులారా, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. అది భక్తిహీనులు కీర్తించరండి, భక్తిపరులు మాత్రమే కీర్తిస్తారు. ఇప్పుడు హల్లెలూయా చెప్పమంటే ఎవరు చెప్తారు? భయభక్తులు గల వాళ్ళు చెప్తారు, మిగతా వాళ్ళు చెప్పరు. చెప్పినట్టు అలా ఎత్తుతారు, కష్టంగా. తేడా ఉంది. అందుకే నేను ఎప్పుడు మీకు అలవాటైనా సరే, కష్టమైనా సరే, ఆఖరికి నన్ను తిట్టుకున్నా సరే మీరు చేతులు ఎత్తిస్తాను. అందుకే ఎందుకు? ఇలా భక్తిహీనుడు రేపు భక్తిపరుడు అవ్వాలని, ఇలా సనిగేవాడు కూడా భక్తిపరుడు కావాలి. దేవుని సన్నిధిలో సనుక్కుంటూ వచ్చినా సరే పోయేటప్పుడు వాక్యముతో వెళ్తాడు, అంతరంగములో ఉల్లాసముతో వెళ్తాడు. అది అవసరం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చదవండమ్మా 30వ అధ్యాయం 4వ వచనం మళ్ళొకసారి చదవండి. యెహోవా భక్తులారా, యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయనను స్తుతించుడి. ఇప్పుడు జ్ఞాపకం చేసుకునేవాడు ఏం చేస్తాడండి? స్తోత్రం 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 అంటాడు. ఇది ఆయనకి జ్ఞాపకార్థమైన నామం. జ్ఞాపకం చేసుకునేవాడు ఇప్పుడు చర్చిలో ప్రభువా అన్నాడంటే మళ్ళీ చర్చికి వచ్చినప్పుడు ప్రభువా అంటాడు. ఇంతే తేడా. మధ్యలో ఒక్కసారి కూడా అన్నాడు. మధ్యలో ఏముంటుంది? లోకం తిరుగుతూ ఉంటుంది. ఇంతేనండి. జ్ఞాపకార్థమైన నామం ఎవరికంటే ఆయన యందు భయభక్తులు గల వారికి అది జ్ఞాపకార్థమైన నామం. నిత్యము ప్రభువా మీకు స్తోత్రం అంటాడు. వంట చేసినా, ఉద్యోగం చేసినా, ఏ పనిలో ఉన్నా ఏమంటాడు? స్తోత్రం ప్రభువా అంటాడు. అవునండి. హృదయపూర్వకంగా వచ్చేది అది, అంతరంగంలో నుంచి పుట్టేది అది స్తోత్రం. ఎందుకంటే నీవు జ్ఞాపకం చేసుకుంటున్నది నీ తండ్రిని. ఎవరికి ఆయన ఆధారమో, ఆయన మాత్రమే ఆధారమో వాళ్ళు ఏం చేస్తారు? స్తోత్రం చెప్తారు. నాకు ఉద్యోగం ఆధారం అనుకునేవాడు స్తోత్రం చెప్పడండి. బయటికి పోయేటప్పుడు డ్యూటీకి టైం అయింది అంటాడు. అవునండి. సోమవారం వచ్చినాక ఏమంటాడు? ప్రార్థన చేసుకున్నాం అంటే డ్యూటీకి టైం అయింది, నేను దారిలో చేసుకుంటా అంటాడు. మీకు అర్థమవుతుందా? తేడా ఉంటుందండి. వాడికి జ్ఞాపకార్థమైన నామం కాదు. స్తుతి చెల్లించడు, స్తోత్రం చెప్పడు. అందుకే చేతులు ఎత్తిచ్చేది. ఎందుకంటే ఒకసారి చెప్పాను, పాత వీడియోస్లో ఉంటాయి. చేతులు ఎత్తట ఎంత ఘనతనో, ఎంత మహిమనో. ఈ చేతులు నిర్దోషంగా కనపడతాయి దేవునికి. సియోనులో ఆసీనుడైన దేవుడు నీ చేతులను చూసి నిర్దోషమైన చేతులని ఆ చేతుల్ని దీవిస్తాడు. చేతులు ఎత్తారు. ఎందుకు? అవి మురికి చేతులు. ఎందుకు బలవంతంగా ఎత్తిచ్చేది? ఎందుకు బలవంతంగా చేతులు ఎత్తిచ్చేది అంటే మురికి చేతులైనా పరిశుద్ధమైన రక్తంలో కడగబడతాయని. ఆయన కృప, ఆయన కనికరము నీ చేతుల్ని కడిగితే, నీ చేతులు దీవించబడితే నీ ఇంటికి ఆశీర్వాదం, నీ ఇంటికి దీవెన. ఒకసారి 2 చేతులు ఎత్తే హల్లెలూయా చెప్తారా? ఎత్తారా అందరూ? 2 చేతులు ఎత్తే హల్లెలూయా చెప్పండి. నిండారుగా ఎత్తాలి. ఇట్టా 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 కొంచెం 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 కొంచెం. 100 రూపాయలు ఇస్తుంటే, 100 రూపాయలు మీకు ఎవరైనా ఇస్తుంటే చిల్లర చేసి 10 రూపాయలు 90 రూపాయలు నువ్వే ఉంచుకుంటావా అంటారండి ఎవరైనా? అనరు కదా. మరి ఇట్టా ఇట్టా ఎందుకు? 10 రూపాయలు కావాలన్నా? ఒక కుటుంబంలో చెప్పాను, 30 అంతలు ఏంటి, 60 అంతలు ఏంది, 100 అంతల ఆశీర్వాదం ఏంటో చెప్పాను. 30 అంతలు అంటే హ్యాండ్ టు మౌతే, అంటే కరెక్ట్గా వస్తాయి, కరెక్ట్గా అయిపోతాయి. అవసరమైతే 1 రూపాయి కూడా మిగలదు. అది 30 అంతలు అంటే. ఒకవేళ ఏదైనా తెగులు వచ్చిందనుకో మైనస్లో ఉంటుంది. అది 30 అంతలు అంటే. 60 అంతలు అంటే కనీసం ఒక 100 రూపాయలన్నా మిగులుతాయి. మళ్ళీ ఏదైనా తెగులు వస్తే ఇవి కూడా జీరో అయిపోతాయి. మైనస్లో కావు, జీరో అయిపోతాయి. 100 అంతలు అంటే అది సమృద్ధిగా ఉంటుంది. పోయిన నెల జీతం వచ్చింది, ఇంకా మిగిలింది, ఈ నెల జీతం కూడా వచ్చింది. అది 100 అంతలు అంటే. పాత ధాన్యం ఇంకా మిగిలింది, క్రొత్త ధాన్యం వచ్చింది. అది 100 అంతలు అంటే. అవి అర్థం కావాలా? దేవుని వాక్యం ఎంత సమృద్ధిగా మీకు అర్థమవుతే అంత సమృద్ధిగా మీరు దీవించబడుదురుగాక. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుని జ్ఞాపకార్థ నామం ఎవరికి అంటే ఆయన భయభక్తులు గల వారికి. ఆయన భయభక్తులు గలవారు ఏం చేస్తారండి? ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు. ఒకడు ఉద్యోగం మీద ధ్యాస ఉంచి ఉద్యోగమే జ్ఞాపకం చేసుకుంటాడు. రాత్రి పడుకుంటే కూడా ఉద్యోగమే కల్లోకి వస్తుంది. వాడి పనే వానికి కల్లోకి వస్తుంది. వాని ధ్యాస అంతా ఎక్కడ? ఉద్యోగం మీద, పని మీద, వ్యాపారం మీద. దేవుని జ్ఞాపకార్థమైన నామమును జ్ఞాపకం చేసుకునేవాడు నిరంతరము స్తోత్రం చెప్తూ ఉంటాడు. మన మధ్యలో బెంజమిన్ ఉన్నాడు. ఒకసారి సాక్ష్యం చెప్పాడు. స్తోత్రం స్తోత్రం అనుకుంటే గెలిచేశాడు, కప్పు కొట్టేశాడు. అంతేనాయన? అది జ్ఞాపకార్థమైన నామం అటువంటి వాళ్ళకి. అంతేగాని ఇవాళ స్తోత్రం చెప్తే మళ్ళీ ఆదివారం స్తోత్రం చెప్తా అంటాడు కాదు. మీకు అర్థమవుతుందా? స్తోత్రం. హల్లెలూయా. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. స్తుతించేవారు భయభక్తులు కలిగిన వారు. హల్లెలూయా చెప్పినోడు కూడా స్తుతిస్తున్నా అంటే కష్టమండి. నోరు తెరిచి ప్రభువా మీకు స్తోత్రం అనలేడు. మనసు రాదు.
ఎందుకు రాదో నాకు అర్థం కాదు. దేవదేవుణ్ణి ఆరాధించడానికి, ప్రభుని ఆరాధించడానికి, మహిమా ప్రభావములు గల దేవుణ్ణి ఆరాధించడానికి, ఆఖరికి నిన్ను దీవించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను కాపుదల కాచే దేవుడు, సమస్తమును నీ గురించి లక్ష్య పెట్టే దేవుడు, అంత గొప్ప దేవుణ్ణి హల్లెలూయా చెప్పడానికి కష్టమయ్యా. ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పడానికి కష్టం ఎందుకో నాకు అర్థం కాదు. నీకు ఉద్యోగం దయచేసిన దేవుడు ఆయన, నీకు కాపుదల దయచేసింది ఆయన. అటువంటి గొప్ప దేవునికి స్తోత్రం చెప్పడానికి కష్టం ఏంటి? ఉద్యోగం ఊడిన తర్వాత ప్రభువా అంటావా? ఉద్యోగం ఉన్నప్పుడు ప్రభువా అంటావా? ఏది గొప్పది? ఉద్యోగం ఉన్నప్పుడు ప్రభువా మీకు స్తోత్రం అంటే ఆ ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, లేకపోతే ఉన్న ఉద్యోగం ఊడిద్ది. తేడా ఇంతే. నువ్వు ఉద్యోగంలో నమ్మకస్తుడేమో కానీ దేవుని కృపలో కాదు. గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమయ్యే భాషలో ఒక మాట చెప్తా. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఎవరంట వీళ్ళు? యెహోవా యందు భయభక్తులు గలవారంట. చక్కగా మాట్లాడుకుంటుంటే సియోనులో నుండి దేవుడు చెవియొగ్గి ఆలకించాడంట. ఎవరి మాటలు? ఆయన యందు భయభక్తులు గల వారి మాటలు చెవియొగ్గి ఆలకించాడంట. ఆయన ఆలకించి ఏం చేశాడు? మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండు వారికి, ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి. నామమును స్మరించుచు అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం, ఆదివారం జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ ఆదివారం జ్ఞాపకం చేసుకోవడం కాదు. నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ స్మరిస్తున్న వారికి ఏం చేశాడు ఆయన? ఒక గ్రంథము ఆయన సముఖమునందు జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. మీకు అర్థమైందా? జీవ గ్రంథము అందరికి తెలుసా తెలియదా? తెలుసా అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. డౌటా? మీ పేర్లు ఉన్నాయా పోయాయా? జీవ గ్రంథంలో మీ పేర్లు ఉన్నాయా? జీవ గ్రంథంలో పేర్లు ఉన్నాయన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. డౌటే అయితే. అది జీవ గ్రంథం. మళ్ళీ ఎప్పుడైనా డీటెయిల్గా జీవ గ్రంథం గురించి చెప్తాను. అర్థమవుతుందా? ఇదే గ్రంథము జ్ఞాపకార్థ గ్రంథము. గ్రంథాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? దేవుని సముఖములో ఉన్నాయి. ఈ గ్రంథాలు ఏం చేస్తాయి? మీ పేర్లు రాస్తాయి. ఎవరి పేర్లు? భయభక్తులు కలిగిన వారి పేర్లు, వారు చేసిన మంచి కార్యాలన్నీ కూడా ఈ గ్రంథంలో వ్రాయబడతాయి. అర్థమవుతుందా మీకు? ఏ గ్రంథంలో? జ్ఞాపకార్థమైన గ్రంథం. ఇదే ఎవరి దగ్గర ఉంటుంది? డైరెక్ట్గా ప్రభు అయిన యేసు దగ్గరే ఉంటుంది, ఇంకెవరి దగ్గర ఉండదు. మీకు అర్థమవుతుందా? ఈ గ్రంథం ఎక్కడ ఉంటుంది? ప్రభు అయిన యేసయ్య దగ్గరే ఈ గ్రంథం ఉంటుంది. ఎవరైతే భయభక్తులు గలవారో వారి భయభక్తులేంటో, వారి క్రియలేంటో, వారి మంచి కార్యాలేంటో అవన్నీ కూడా వ్రాయబడతాయండి. వ్రాయబడతాయి ఈ గ్రంథంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే భయభక్తులు గల వారికి మాత్రమే ఆయన జ్ఞాపకార్థమైన నామము అన్నాడు. అందరికీ కాదు. ఎవరికి ప్రభు అంటే ఇష్టమో, ఎవరికి ఆయన అంటే భయభక్తులు ఉంటాయో వారికి మాత్రమే జ్ఞాపకార్థమైన నామం. అందరికీ కాదు. అందరికీ ఏంటి? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అంతే. భక్తిహీనులకి, అన్యజనులకి ఏంటి? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. వారికి అది జ్ఞాపకార్థమైన నామము కాదు. తేడా తెలియాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 13వ వచనం. మీ అందరికీ తెలుసు, మగ్దలేనే మరియ గురించి ఇక్కడ ప్రభువు ప్రస్తావించాడు. ఏమన్నాడు అక్కడ? సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. అంటే ఏంది? ఈమె పేరు, ఈమె చేసినది ఎక్కడ వ్రాయబడ్డది? జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడింది. మీకు అర్థమవుతుందా? పైన చదువుకోండి మగ్దలేనే మరియ ఏం చేసిందో అనేసి. అదే మాట మార్కు సువార్తలో కూడా ఉంటుంది.
మార్క్స్ వార్త 14వ అధ్యాయం 9వ వచనం కూడా చదవండి ఒకసారి. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మంచి కార్యాలు, భయభక్తులు గలవారు ఏదైనా మంచి పని చేస్తే ఆ మంచి పని వారి పేరు, ఆ మంచి పని ఎక్కడ రాయబడుతుంది? జ్ఞాపకార్థమైన గ్రంథములో వ్రాయబడుతుంది. మీ పేర్లు ఏమైనా ఉన్నాయి అందులో? అసలు ఈ గ్రంథమే మొదటిసారి వింటున్నా అనుకుంటున్నారా? ఈ గ్రంథమే మొదటిసారి వింటున్నాను అనే వాళ్ళు చేయొద్దండి ఒకసారి. మిగతా వాళ్ళందరికీ తెలుసా జ్ఞాపకార్థ గ్రంథం ఉందని? సరే, మంచి వాళ్ళు మీరందరూ, తెలిస్తే స్తోత్రం. మంచి వాక్యంలో బాగా ఎదుగుతున్నారని అర్థం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు గల వారి పేర్లు, వారు చేసినది ఇందులో ఉంటుంది. నా కష్ట స్థితిలో నేను ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ చెప్తాను, నా కష్ట స్థితిలో నేను చేసిన ప్రార్థన చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ప్రభువా, నీ సన్నిధిలో ఏదైనా మంచి చేసి ఉంటే దాన్ని బట్టి నన్ను దీవించమని ప్రార్థన చేశాను నా కష్ట స్థితిలో. ప్రభువా, ఎందుకంటే ఈ యవ్వన ప్రాయంలో నేను సంఘములో చేసిన పరిచర్య గొప్పది. అది అతిశయమని చెప్పను, కానీ ప్రభు కృప అని చెప్తాను. దాన్ని బట్టి నేను ప్రార్థన చేశాను నా కష్టకాలంలో. ప్రభువా, నీ సన్నిధిలో నేను ఏదైనా మంచి చేస్తుంటే దాన్ని బట్టైనా కనీసం నన్ను దీవించమని ప్రార్థన చేశాను. అందుకే పరిచర్య చేయండి సంఘములు అని చెప్తాం, నేర్పిస్తాం. మీరు సనుక్కున్నా సరే ఒకరోజు మంచి తెలిసిద్ది అనుకుంటాం. మీరు సనుక్కున్నా సరే ఒకరోజు సత్యం గ్రహిస్తారని అనుకుంటాం. అందుకే సంఘములో పరిచర్య చేయండి అని సూటిగా చెప్తూ ఉంటాను. అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లే చెప్తారా? అంటే దాని అర్థం ఏంటి? మీరందరూ పరిచర్య చేస్తారని. ఆమెను కొద్దిమందే చెప్పారేంది, మిగతా వాళ్ళు ఎందుకు ఆమెను చెప్పలే? స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదువుతారా? 62వ అధ్యాయం 7వ వచనం. యెహోవా జ్ఞాపకార్థులారా, యెహోవా జ్ఞాపకార్థులారా విశ్రమింపకుడి. అది ఇప్పుడు ఇక్కడ చెప్పండి. యెహోవా జ్ఞాపకార్థులారా అంటే యెహోవా యందు భయభక్తులు గలవారులారా విశ్రమింపకూడదు అని అర్థం. అంటే పరిచర్య ధర్మం చేసేవారు విశ్రమింపకూడదు. ఎందుకు విశ్రమింపకూడదు అంటే సంఘాన్ని కాపాడే బాధ్యత వాళ్ళది. సంఘాన్ని కాపాడే బాధ్యత ఎవరిదండి? పరిచారకులది. చదువుతారా? చదవనమ్మా. యెహోవా జ్ఞాపకార్థులారా, యెహోవా జ్ఞాపకార్థులారా విశ్రమింపకుడి. విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు. యెరూషలేము అనగా దేవుని సంఘం, దేవుని మందిరం. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయు వరకు. అది ఈ సంఘం యొక్క ఖ్యాతి, ఈ సంఘం యొక్క ప్రసిద్ధి లోకమంతటా వెళ్ళాలి, వెళ్ళాలి. ఎవరు తీసుకెళ్తారు? ప్రభువునందు భయభక్తులు కలిగిన వారు. సంఘం అంటే శ్రద్ధ కలిగిన వారు. మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృప ఏంటంటే ఈరోజు సంఘములో చాలామంది పరిచర్య చేయడానికి రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారు. అది ఆయనకు మహిమ కలుగును గాక. అన్ని విషయాల్లో వారి వారి తలాంతులు, ప్రభు ఇచ్చిన తలాంతులు ప్రభు కొరకు వాడుతున్నారు. అది ఆయనకు మహిమ కలుగును గాక. మీడియా టీం కూడా, చదువుకునే పిల్లలు కూడా ఈరోజు పరిచర్య చేస్తున్నారు. అది ఆయనకు మహిమ. ఎవరి తలాంతులు ఏమున్నా ప్రభు మహిమ కొరకు వాడండి. అవి జ్ఞాపకార్థమైన గ్రంథంలో వ్రాయబడతాయి. మీ భయభక్తులు ఏవైతే ఉంటాయో దానితో కూడా మీరు చేసిన పరిచర్య ఏదైతే ఉంటుందో అది జ్ఞాపకార్థమైన గ్రంథంలో వ్రాయబడతాయి. గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండమ్మా. యెహోవా జ్ఞాపకార్థులారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగ చేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. అది సంఘం యొక్క ఖ్యాతి, సంఘం యొక్క ఘనత లోకమంతటికి వెళ్ళాలి. న్యూ జెరూసలేం మినిస్ట్రీస్ని ఎవరు బయటికి తీసుకెళ్తారు? పూణేలో బ్రాంచ్ చర్చెస్ అయినా, భారతదేశంలో బ్రాంచ్ చర్చెస్ అయినా, ప్రపంచవ్యాప్తంగా బ్రాంచ్ చర్చెస్ అయినా ఎవరు తీసుకెళ్తారండి? ఇక్కడి సంఘమే.
ప్రభువునందు భయభక్తులు కలిగిన వారే. అవును, అవి రాబోయే రోజుల్లో మీకు డీటెయిల్గా తెలియచేస్తాను. ఇది దైవ కార్యం, నేను కాదు తీసుకెళ్ళేది. దైవ కార్యాన్ని దేవుడే జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథం 111వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతారా? యెహోవా క్రియలు గొప్పవి, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. అది ఇష్టము గలవారంటే ఇష్టము గలవారు ఎవరండి? యెహోవా క్రియలు గొప్పవి అని అందరు చెప్తారు, కానీ ఇష్టపడే వాళ్ళు కొద్ది మందే ఉంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు మా బాబు వివాహం, పాస్టర్ గారి కొడుకు పెళ్ళి, మస్తు డబ్బులు ఉన్నాయి, పాస్టర్ గారి దగ్గర డబ్బులు బోలెడు అనుకునే వాళ్ళు కొద్దిమంది, ఏదున్నా దైవ సేవకులు అని ప్రేమించే వాళ్ళు కొద్దిమంది. మీకు అర్థమవుతుందా? అలాగే ప్రభువుని కూడా అంతేనండి. ప్రభు కార్యాలు గొప్పవే, కానీ దాని అందు ఇష్టపడే వాళ్ళు కొద్దిమందే. ఎవరు వారు? ఆయన యందు భయభక్తులు గలవారు. అవును, ఆయన యందు భయభక్తులు గలవారు కొద్దిమందే, అందరూ కాదు. చదవండమ్మా. వాటి యందు ఇష్టము గల వారందరూ అనగా విచారించుదురు. దేవునికి కూడా ఫ్యాన్స్. మనుషులకి ఫ్యాన్స్ విన్నారండి? మనుషులకి ఫ్యాన్, మరి దేవునికి ఫ్యాన్స్ ఎవరు? వీళ్ళే, ఇష్టపడేవారే ఫ్యాన్స్. ఎవరు వీళ్ళు? ఆయన యందు భయభక్తులు గలవారు. దేవునికి ఫ్యాన్స్ ఎవరండి? ఆయన యందు భయభక్తులు గలవారు ఆయనకి ఫ్యాన్స్, ఆయన ఇష్టపడేవారు. ఏంటో అయ్యగారు భలే చెప్తున్నారు కానీ నేను చర్చికి రావాలన్నా వద్దా అనొద్దు, వచ్చిన స్తోత్రం, రాకపోయినా స్తోత్రం. మీకు అర్థమవుతుందా? అన్ని సంఘాలు ఈ సంఘము కాదు. నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక మాట, అన్ని సంఘాల్లాగా ఈ సంఘము కాదండి. ఈ సంఘములో నాది ఒకే ఒక ఆశ, ఒక డెక్కా కూడా తప్పిపోవద్దు. ఎక్కడికి చేరాలి? అందరూ నూతన యెరూషలేములో చేరాలి. అవును, అందరూ నూతన యెరూషలేములో ఉండాలి. అది నా ఆశ, దైవ సేవకునిగా నా ఆశ. అది ఒక్కరు కూడా తప్పిపోవద్దు. ఉన్న కొద్దివారైనా సరే గొప్పవారవుదురుగాక. ఉన్న కొద్దివారైనా సరే ప్రభువును మిక్కటముగా ప్రేమించుదురుగాక. అటువంటి వాళ్ళు సంఘంలో ఉంటే చాలండి. మహిమగల కార్యాలు దేవుడు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. చదవండమ్మా. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనలను నియమించి ఉన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములను కూడా జ్ఞాపకార్థమైన సూచనలు అంటే కొన్ని కార్యాలు అలాగే నిలబడిపోతాయి, గుర్తుండిపోతాయి. అవునండి, మీరు ఎన్నిసార్లు చదువుకున్నా, ఇప్పుడు వారు ఐగుప్తు దేశం నుంచి వెళ్ళి ఇజ్రాయెల్ని నడిపించాడు 40 సంవత్సరాలు. ఐగుప్తు దేశంలో చేసిన కార్యాలు గుర్తుండవా? గుర్తుండిపోతాయి. వాళ్ళు నడిపించేటప్పుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించాడు. గుర్తుండిపోదా? ఆయన ఆశ్చర్యకాలు గుర్తుండిపోతాయి, ఆయన గొప్ప కార్యాలు గుర్తుండిపోతాయి. ఎవరికవి? ఆయన భక్తులకి. భక్తిహీనులు ఎలా ఉంటారో తెలుసా? అప్పుడెప్పుడో వారు చేశారంట, అయ్యా ఓయమ్మ అదే రికార్డు తిప్పి తిప్పి చెప్తారు, నా జీవితంలో ఏం చేయలే. వీళ్ళు భక్తిహీనులు. అర్థమైందా? భక్తి పరులు ఏం చేస్తారు? దాన్ని బట్టి నమ్మి విశ్వసించి తమ జీవితంలో పొందుకుంటారండి. అది భక్తులు అంటే, అది భయభక్తులు గలవారు, విశ్వసించి పొందుకుంటారు. అర్థమవుతుందా? చదవండమ్మా. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ సూచనలను నియమించి ఉన్నాడు. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకుని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటంటే ఆయన యందు భయభక్తులు గల వారి పేర్లు, వారు చేసినవి జ్ఞాపకార్థమైన గ్రంథములో ఉన్నవి. ఆ గ్రంథాన్ని మర్చిపోడాయన, అది నిబంధన. మర్చిపోడాయన. వాక్యం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన మర్చిపోడు. మీరు ఏం చేసినా సరే, తన కొరకు ఏమి చేసినా సరే దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. అందుకనే బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. అది తన కొరకు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఎఫ్ఎస్సిలో కూడా రాయబడి ఉంటుంది,
భూమికి పునాదులు వేయబడక మునుపు ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. అవునా? ఎలాగెరిగాడు? నీ పేరుని బట్టి. తన కోసము నిర్ణయించుకున్న పరిశుద్ధులు, తన కోసము నిర్ణయించుకున్న భయభక్తులు గలవారు, తన కోసము విమోచింపబడిన వారిని ఆయన ముందుగా ఎరిగాడండి. ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయం మీరు చదువుకుంటే అర్థమవుతుందా? ఆ గుంపులో నువ్వేమైనా ఉన్నావా? ఇంకో విషయం చెప్తా. నిజంగా ఆయన భయభక్తులు గలవారు ఎవరో వారిని ఎక్కడ పచ్చిక గల చోట్ల మేపాలో ఆ గొర్రెలకి ఎటువంటి మేతతో మేపి వారిని బలపరచాలో అటువంటి సంఘానికే దేవుడు నడిపిస్తాడు. అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్తారా? అది ఎక్కడ గొర్రెలకి, తన ఇష్టులైన వారికి, తన యందు భయభక్తులు గల వారికి ఎక్కడ మేత, బలమైన మేత ఉంటుందో ఆ సంఘానికే దేవుడు నడిపిస్తాడు. ఆయన పిల్లలు ఎవరో, ఆయన యందు భయభక్తులు గలవారెవరో ఆయనకు తెలుసండి. అందుకే చెప్తాను, అన్ని చోట్ల ఈ సత్యము అర్థం కాదు, ఈ సత్యవాక్యం అర్థం కాదని చెప్తుంటాను. అందరూ రాలేరు సత్యానికి, అందరూ అంటుకట్టబడలేరు సత్యానికి, అందరూ సత్యమందు నిలబడలేరు. అంత ఈజీ కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు కేవలము క్రైస్తవులే కాదు, కేవలం తన పిల్లలే కాదు, అన్ని జనులు కూడా దేవునికి ఇష్టలు, దేవుని మీద భయభక్తులు గల వాళ్ళు ఉంటారు. అవునండి, ఉంటారు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అపోస్తల కార్యగ్రంథములో 10వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుతారా? అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అది ఎలా చేరాయంట? జ్ఞాపకార్థం. ఎందుకంటే ఆయన భక్తిపరుడు. 1వ వచనంలో చదువుతారా? కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియాలో ఉండెను. ఆయన శతాధిపతి. ఇటాలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియాలో ఉండెను. చూసారా? ఆయన భక్తిపరుడని బైబిల్ చెప్తుంది. ఆయన అన్యుడు. ఇక్కడ ప్రభు దూత ఏమని చెప్తుంది? అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అది ఎలా చేరాయంట అంటే దాని అర్థం ఏంటి? ఈయన భక్తిని బట్టి ఆయన పేరు ఎక్కడ రాయబడింది? జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడింది. ఆయన చేసిన ధర్మకార్యాలు ఆ గ్రంథంలో వ్రాయబడినాయి. మీకు అర్థమవుతుందా? అందుకని ప్రభువు దూత అతన్ని దర్శించింది, సాక్ష్యం ఇస్తుంది. నిజముగా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, మరి నీ పట్ల ఏమైనా సాక్ష్యం ఉందా? క్రొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా ప్రభువు ఒక్కడే. ఆయన పేరే ప్రభు అయిన యేసు. ఆయన దగ్గర ఉన్న జ్ఞాపకార్థమైన గ్రంథం ఒకటి ఉంది. అందులో నీ పేరుందా? నువ్వు చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయా? అది నేను చెప్పేది. అందుకనే ఆయన పేరు జ్ఞాపకార్థమైన నామం. అందరికీ రాదండి. ఎవరు ఆయన భక్తులో, ఎవరు నిత్యము స్మరిస్తూ ఉంటారో. మీకు ఇంకో మాటలు చెప్తాను. బాధపడొద్దు. ఓ మాట చెప్తా. కీర్తన గ్రంథము ఈరోజు చదివిందే 5వ అధ్యాయము, ఈరోజు చదివిన గ్రంథమే 7వ వచనం చదవండి. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశిస్తాను. కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశిస్తాను. మనం ఎలా ప్రవేశించామో నాకు తెలియదు. నీ కృపాతిశయమును బట్టి నేను మందిరములో ప్రవేశించాను అన్నాడు. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను. అది నేను ఒక మాట చెప్తా. మీరు ఎలా ప్రవేశించారో నాకు తెలియదు. ఇంటి కానించలు బయలుదేరేటప్పుడు ఈ మందిరం వైపు అలాగా ప్రభువా మ్రొక్కి వచ్చారా? ఎవరైనా చేశారా? అంతే, కొద్దిమంది. పోనీ డ్యూటీకి పోయేటప్పుడు దేవాలయం వైపు తిరిగి అలా మ్రొక్కిపోతావా? అంత టైం ఉంటేగా, అంత మంచి లక్షణాలు ఉంటేగా. మీకు అర్థమవుతుందా? భయభక్తులు గలవారు చేసే లక్షణాలు అవి. దేవుని అందలి భయభక్తులు ఇష్టపడే వారి లక్షణాలు అవి. దేవుడు అంటే ఇష్టపడే వారి
గుణగణాలు తెలుస్తాయండి. వారి మాట, వారి భాష, వారి ప్రవర్తన అర్థమవుతుంది. ఏం చూసి మిమ్మల్ని దేవుడు దీవించాలి, ఏ కార్యాన్ని చూసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి, ఏ లక్షణం చూసి కనీసం ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం చూసి జ్ఞాపకం చేసుకోవాలండి? కనీసం డ్యూటీకి పోయేటప్పుడైనా, ప్రొద్దున డ్యూటీకి పోయేటప్పుడైనా, బయటికి పోయేటప్పుడైనా మందిరం ఈ వైపు ఉంది, అది మ్రొక్కిపోతావా? అలాగ రోజు చెయ్యి, కనీసం భక్తి అయినా పుట్టింది కొంచెమైనా. అవునా? ఎన్నోసార్లు ఈ సందర్భాలలో, అనేక సందర్భాలలో తెలియజేస్తూ ఉంటాను, కానీ మనకి ఈ భాష అర్థం కాదు. 10,000 మంది సైన్యం పోయారు బానిసలుగా, బుద్ధి రాలే. 10,000 నెబుకద్నెజర్ దగ్గరికి 10,000 మంది కంటే ఎక్కువ మందిని, సైన్యాన్ని బానిసలుగా తీసుకెళ్ళాడు నెబుకద్నెజర్. బానిసలుగా పోయినా కానీ బుద్ధి వచ్చిందంటే బుద్ధి రాలే. 4 వచ్చింది, మిగతా వాళ్ళందరూ ఆ విగ్రహానికి మొక్కేశారు. 4 బుద్ధి వచ్చింది అంతే. మనకి ఎప్పుడు వస్తుంది మరి బుద్ధి? బుద్ధి వస్తే స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇతను అన్యుడైనప్పటికీ కూడా ఇతని ధర్మకార్యాలు వినపడ్డాయంట. ఎలా వినపడ్డాయి? వ్రాయబడ్డాయి కాబట్టి వినపడ్డాయి. ఆయన నిబంధన మర్చిపోలే ప్రభు దూతను ఎందుకు పంపాడండి? ఎందుకు పంపాడు అంటే ఆయనకు సత్యం చెప్పేవారు లేరు కనుక ప్రభు దూతను పంపి ఆయన ఏం చెప్పాడు? ప్రభు దూత ఏం చెప్పాడు? పేతురు అడ్రస్ ఇచ్చాడు. పేతురు వచ్చినాక ఏమన్నాడు? మీరు అన్యజనులయ్యా, మేము యూదులము, మేము ఇజ్రాయేలుని తప్ప వేరొకరి దగ్గరికి మేము పోకూడదు. ఏం జరిగింది అని అడుగుతాడు. ఏం జరిగింది అని అడుగుతాడు. 31వ వచనం చదవండి, అక్కడ చెప్తాడు ఆయన. మిగతా మీరంతా చదువుకొని ఇంటికి వెళ్ళినాక 31 చదవండి. కొర్నేలి, నీ ప్రార్థన వినపడెను, నీ ధర్మకార్యము దేవుని సముఖమునందు జ్ఞాపకముంచబడి ఉన్నవి. ఎలా ఉన్నాయి? జ్ఞాపకము గ్రంథములో వ్రాయబడినాయి. జ్ఞాపకార్థమైన గ్రంథంలో వ్రాయబడినాయి. గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకముంచబడి ఉన్నాయి. గనుక నీవు ఉప్పేకు వర్తమానము పంపి పేతురును, మారు పేరుగల సీమోనును పిలిపించుము. అది ఆయన చెప్పిన సాక్ష్యం. ఎవరిచ్చారు అడ్రస్ ఆయనకి? ప్రభుదూత అండి. పేతురుకి ఉన్న స్థలము, ఆయన అడ్రస్సు. కొర్నేలికి ఎవరిచ్చారు? ఆయన ధర్మకార్యాలు ప్రభు జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాసినవే. అవి ఆయనకి సత్యమును గురించి ప్రకటించాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరికన్నా దానం చేస్తాం? ఏమన్నా సంఘంలో పరిచయం చేస్తామా? పెద్దోళ్ళు అంటారే, ఆడు పిల్లికి బిచ్చం పెట్టినవాడ్రా, నీకు చూస్తాడ్రా, నిన్ను పట్టించుకుంటాడ్రా అంటుంటారు. తెలుసా? కొంతమంది ఎంత పీసినారోళ్ళు అంటే, పీసినారి సంఘానికి అధ్యక్షులు ఉంటారు కొంతమంది. అంత పీసోళ్ళు. అమ్మో నా డబ్బులు, నా జీతం, నా కష్టం, నా రక్తం యానించలు వచ్చిందండి. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే అవన్నీ వచ్చాయి. ఎలా వచ్చాయి నీకు ఇవన్నీ? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు అండి ఆయన. సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు ఆయన. ఒక మాట ఉంటుంది, ప్రభు అన్న మాట. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 41వ వచనం చదువుతారా? మార్క్స్ వార్త 9వ అధ్యాయం. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా పేరట. ఎవరి పేరట? ప్రభు పేరట ఏమైనా చేయండి. ప్రభు పేరట ఏమైనా చేస్తే అది మంచిది. మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు గవర్నమెంటుకి మనము లోబడాలి, ప్రభుత్వానికి లోబడమని బైబిల్ చెప్తుంది. అది మంచి లక్షణం. అది ప్రభుత్వం చెప్పినప్పుడు మనం వినాలి. అది బైబిల్ కూడా తెలియజేస్తుంది. ఒక మినిస్ట్రీని మనం పెట్టాం అనుకుందాం. ఇప్పుడు ఒకరికి స్కూల్ ఫీజు కట్టాం. ఏం ఫీజు అండి? స్కూల్ ఫీజు కట్టాం. కట్టినప్పుడు ఒక చెక్ ఇచ్చాం అనుకుందాం. ఆ చెక్తో ఫోటో దిగారు అనుకుంటే ఏమంటారు తెలుసా? దేవునికి ఇచ్చింది ఈ చేతితో ఇస్తే ఈ చేతికి తెలవకూడదు గానా అని వాక్యం చెప్తారు. మరి ప్రభుత్వానికి లోబడేదో? నాకు అర్థం కాని విషయాలు సూటిగా అడుగుతా. చాలామందికి వాక్యం తెలియదు. ఏ వాక్యం ఎక్కడ వాడాలనో తెలియదు, ఏ వాక్యం ఎలా ఉపయోగించాలో తెలియదు. బాధేస్తుంది. ప్రభుత్వానికి ఐటీ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, దానికి ప్రూఫ్స్ చూపించాలి. ఎలా చేయాలి మరి? చెప్పే విధానంలో, అర్థం చేసుకునే విధానంలో చాలామందికి తెలియదు. కొన్ని విషయాలు అర్థం చేసుకోండి. తెలియకపోతే అడగండి.
నేను ఇక్కడే ఉంటాను. మీకు ఎక్కడ అనుమానం వచ్చినా, వాక్యం అర్థం కాకపోయినా నన్ను అడగండి అని ప్రతిసారి చెప్తాను. అనుమానాలు వద్దు. నువ్వు ఎక్కడెక్కడో వాక్యం విన్నావే, అవన్నీ రోత పుయ్యొద్దు. వాక్యము పరిశుద్ధమైనది. వాక్యమును వాక్యములాగా అర్థం చేసుకోండి. అప్పుడు మీకు సంగతులు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. ఈ వాక్యం ఇలా ఉందంటే ఆ వాక్యం ఎలా ఉంది, దేని కొరకు ఉంది, ఏ సందర్భానుసారంగా ఉంది, అది తెలుసుకోండి. ఈ సందర్భం ఏంటో ఆ సందర్భం ఏంటో తెలుసుకోండి. సందర్భానుసారంగా తెలుసుకుంటే మంచిది, లేకపోతే కష్టం. అర్థమవుతుందా మీకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడు సర్వశక్తిగల దేవుడు అండి. సర్వోన్నతుడు సర్వశక్తిగల దేవుడు. ఒక మంచి కార్యము ఈ లోకంలో కూడా ఒకరిని కాపాడుతుంది. తెలుసా మీకు? ఒక మంచి పని అందుకే ఎప్పుడు చెప్తుంటాను, ఈ లోకము మంచి చెడులు తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథము వెలుగును చీకటిని తెలియజేస్తుంది. మంచి పని చేస్తే ఈ లోకములో కూడా ఒకనికి సత్కారం వస్తుందండి. రాదా? బహుమానాలు ఇవ్వరా? ఇస్తారా? ఇవ్వరా? అటువంటిది దేవుడు ఇవ్వడా? మరి ఇక్కడ లోకములో ఒకడు మంచి పని చేస్తే వానికి సత్కార్యము ఈ లోకములో దొరికితే దేవుడు ఇవ్వడా అండి? దేవుని కొరకు చేస్తే ఆయన మర్చిపోతాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో మీకు మనుషులు చేసిన కార్యం చెప్తాను. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయంప సెలవీయమని రాజుతో మనవి చేయుటకే. హామాను, మొర్దెకై మీ అందరికీ తెలుసు. ఎస్తేరు గ్రంథం అంతా కూడా వాళ్ళ గురించి, ఎస్తేరు గురించే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే హామాను మొర్దెకై మీద పగబట్టి ఉన్నాడు. అయితే మొర్దెకైని చంపాలనేసి పర్మిషన్ అడగటానికి వచ్చాడండి. ఏమడగటానికి వచ్చాడు? పర్మిషన్ అడగటానికి వచ్చాడు. ఎవరు? మొర్దెకై. ఎవరిని అడగటానికి? రాజుని అడగటానికి. మొర్దెకైని ఆ రోజు చంపేయాలా? ఎవరు చంపేయాలా? హామాను. మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు చదవండి, మొదటి వచనం చదవండి. ఆ రాత్రి ఏ ఉదయకాలం అయితే ఒకడు వచ్చి పర్మిషన్ అడగాలనుకున్నాడో ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదండి. ఏ ఉదయకాలమున హామాను వచ్చి ఒకరిని ఉరిదీయాలని పర్మిషన్ అడుకోవాలనుకున్నాడో ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదండి. ఎందుకు పట్టలేదు? దైవ కార్యం అది. ఏదైనా మంచి చేస్తే అది ఈ లోకంలో కూడా సత్కార్యము దొరికితే ప్రభు దగ్గర దొరకదా? ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఒక గ్రంథము తెమ్మన్నాడు. ఆ గ్రంథం పేరు సమాచార గ్రంథం. ఒక సమాచార గ్రంథం అక్కడ ఉంది. ఆ గ్రంథం నిద్ర పట్టట్లేదు అనేసి సమాచార గ్రంథాన్ని తీసుకురమ్మన్నాడు. అక్కడ అడిగాడు, ఈ గ్రంథంలో ఉన్న వాళ్ళందరికీ మేలు జరిగిందా అని అడిగాడు. ఒక ఆయనకి జరగలేదు అన్న. ఏం పేరు ఆయన పేరు అంటే మొర్దెకై. ఆయనకి జరగలేదు. సరే అని ఉదయకాలం అయినప్పుడు ఈయన సమాచారం తీసుకొచ్చాడు పర్మిషన్ అడగటానికి. ఇప్పుడు చదవండి మీరు 5వ వచనం నుంచి 6వ వచనం నుంచి చదవండి. రాజు గణపరచని అపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతన్ని అడుగగా హామాను నన్ను గాక మరి ఎవరిని రాజు గణపరచని అది నన్ను గాక రాజు ఇంకోని గణపరుస్తాడు అని అనుకుంటాడు. రాత్రంతా నిద్రపోలేదు. రాత్రంతా సమాచార గ్రంథాన్ని తెచ్చుకున్నాడు. ఇదంతా ఆయనకు తెలిస్తేగా నన్ను గాక ఇంకెవరిని గణపరుస్తాడు రాజు. మీకు అర్థమవుతుందా అని చక్కగా చెప్పాడు. ఇప్పుడే నన్ను గణపరుస్తాడు రాజు అని ఆయన గురించి ఊహించి చెప్పాడు. ఇదంతా పోయి మొర్దెకైకి చేయమన్నాడు. మీకు అర్థమవుతుందా? అదంతా చదవండి, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ ఘనత, ఈ ఊరేగింపు, అన్నీ రాజవస్త్రాలు అన్నీ ధరించి ఆయన గుర్రం ఎక్కించి అన్నీ చక్కగా ఘనతగా ఎవరికి చేయాలి? ఇదంతా మొర్దెకైకి చేయమన్నాడు. ఇప్పుడు ఆయన ఏదైతే తెచ్చుకున్నాడే పర్మిషన్ అడగకపోగా అదే ఉరికొయ్య మీద ఎవరు బలే? హామానే. అందుకే అంటారు, ఎవరు తవ్వుకున్న గుంతలో వాళ్ళే పడతారు. తెలుసా ఏమన్నా? ఈ లోకము నువ్వు చేసిన మేలు మర్చిపోకపోతే దేవుడు మర్చిపోతాడండి? మర్చిపోడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం.
మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము ఇంకను చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదండి. అన్యాయస్తుడు కాదు. పరిశుద్ధులు అంటే ఎవరండి? సంఘానికి ఏదైనా చేయండి అంటే చేతులు రావు. అవును, చేయండి. పరిశుద్ధులకి ఎంత ఉపచారం చేస్తే అది దేవుడు నీకు అన్యాయం చేయడు. ఆయన జ్ఞాపకార్థమైన గ్రంథంలో వ్రాసుకుంటాడు. అది గ్రహించి నమ్మిన వారు ధన్యులగుదురుగాక. హల్లెలూయా. 2 చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? సత్యమైన సంగతులను గ్రహించండి. అది మీకు మేలు చేస్తుంది. మేము కూడా జ్ఞాపకం పెట్టుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాం. చెప్పండి. 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతారా? విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అది ఆ రోజుల్లో దైవ సేవకులు సంఘాల గురించి ప్రార్థన చేశారు. ఈరోజు మేము కూడా మీకు కృతజ్ఞత తెలపాలి. మీ కొరకు మేము ప్రార్థన చేయాలి. జ్ఞాపకం పెట్టుకొని దేవుడు కూడా మర్చిపోడు. ఆయన నరుడు కాదండి మర్చడానికి. మీరు చేసినది, మీరు చూపించింది, మీ ప్రేమని, మీ విశ్వాసాన్ని ఆయన మర్చిపోవటానికి నరుడు కాదు. గుర్తుపెట్టుకోండి. నిశ్చయముగా మీ భక్తికి తగిన మూల్యము దేవుడు చెల్లిస్తాడు. ఆయన సమయంలో, నీ సమయంలో కాదు, ఆయన సమయంలో మీరు ఏదైనా చేయండి. ఆయన సమయంలో మీకు ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. మీరు చేసిన దానికి. గుర్తుపెట్టుకోండి. మీరు రాసుకోరో కానీ ప్రభువు రాసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. మీరు రాసుకోరో, మీరు మర్చిపోతారేమో కానీ ప్రభువు రాసుకుంటాడు. ఆయన మరచుటకు నరుడు కాదు. గుర్తుపెట్టుకోండి. కనుక అవకాశం ఉన్నప్పుడల్లా పరిశుద్ధులకి మేలు చేయండి. మీ భక్తిని కనపరచండి. దేవునికి కనపరచండి. ఎల్లప్పుడూ మీ నోట స్తుతి ఉండాలి. అందుకే బైబిల్ ఎప్పుడు చెప్తుంది, ఎవరి నోట స్తుతి యాగం ఉంటుందో అట్టి నరుడు ధన్యుడు. మీ నోట స్తుతి యాగం ఉండాలి. అది జిహ్వాఫలం ఆయనకి. అది హోమము. స్తుతి చెల్లిస్తూ ఉండాలి. స్తోత్రం చెప్తూ ఉండాలి. అది మంచిది. ఆయన యందు భయభక్తులు గలవారు మాత్రమే అది చేస్తారండి. అందరూ చేయలేరు. అందరూ మాటికి స్తోత్రం చెప్పలేరు. అందరూ మాటికి దేవుని మహింపరచలేరు. అందరూ మాటికి దేవుని ఘనపరచలేరు. గుర్తుపెట్టుకోండి. ఎందరూ ఆ కార్యాన్ని చేస్తారో అట్టి వారికి ఆయన జ్ఞాపకార్థమైన నామము మీ హృదయంలోను మీ నోటను దేవుడే స్థిరపరుస్తాడు. ఎందుకనగా ఆయన భక్తులను ఆయనే ఏర్పరచుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు 13, 14. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెస్తాడండి. మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏ పనులు చేస్తారో ఆయా గ్రంథములో మీ పేర్లు వ్రాయబడి ఉంటాయి. ఆయా గ్రంథములను ఎందుకన్నానంటే గ్రంథాలు చాలా ఉన్నాయి.
కొన్ని అయినా మీకు తెలియజేస్తాను రాబోయే దినాల్లో, రాబోయే సమయాన్ని బట్టి. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్త నిబంధనలు కూడా ఒక మాట చదువుతారు. 2 కొరింథీ 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతారా? కావున దేహమందున్నను దేహమును విడిచినను, దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని. ఆయనకిష్టులై ఉండాలి. దేహమందున్న దేహములో విడిచిపెట్టిన ఎవరికి ఇష్టలై ఉండాలా? ఎవరికి ఇష్టలు? మనం ఎవరికి ఇష్టలమో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. నా భాష అర్థమైందా? మనం ఎవరికి ఇష్టలమో వాళ్ళ దగ్గరికే వెళ్తాం. మీకు నచ్చినా నచ్చకపోయినా ఆడికే పోతావు. అర్థమైందా? కనుక జ్ఞాపకం పెట్టుకోండి. చదవమ్మా, ఇప్పుడు చదవమ్మా. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. అంతే. ఆయన న్యాయపీఠం మీద ఎదుట అందరూ నిలబడాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు గ్రంథాలు విప్పబడ్డప్పుడు నీవన్నీ వ్రాయబడి ఉంటాయి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం చదువుతారా? అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచు వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండేది. ఎంతమంది అంట? వేవేల కొలది. మన సంఘంలో పరిచారకులు మీకు అర్థమైందా? ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారంట? వేవేల కొలది పరిచారకులు ఉండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడెను. తీర్పు తీర్చుటకు ఏం తెరవబడి అంట? గ్రంథం అని ఉందా? గ్రంథములు. అర్థమవుతుందా మీకు? గ్రంథములు గుర్తుపెట్టుకోండి. కనుక మీ పేర్లు ఎక్కడో దగ్గర ఉండాలి. ఉంటే మీరు ధన్యులు. ఎక్కడ పేరు లేకపోతే ఒకటే, ఏంటది? నరకం. మీకు అర్థమవుతుందా అందరికీ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞాపకార్థమైన గ్రంథము తెలుసుకోండి. మీకు అర్థం కాకపోతే ఇది లైవ్లో ఉంటుంది, మళ్ళీ వినండి, మళ్ళీ వినండి. ఆయనకి ఎందుకు జ్ఞాపకార్థమైన నామము తరతరాలకు ఉండునంటే, ఏ తరములో మనమున్నా, మన తరువాతి తరములో వారు వచ్చినా ఆయన యందు భయభక్తులు గల వారికే జ్ఞాపకార్థమైన నామం. ఆయన యందు భయభక్తులు కలిగి వారు చేస్తున్న పరిచర్య ధర్మము, మంచి క్రియలు, అవి మాత్రమే జ్ఞాపకార్థ గ్రంథంలో వారి పేర్లు, వారు చేసినది వ్రాయబడతాయి. మర్చిపోవద్దండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సమయం చాలా అయింది కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా కంటిన్యూషన్ చేస్తాను. సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు మన వెనుకలలో ఈ మాటలు దీవించును గాక.